హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నానండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయ్యాయి కదా. మనం ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చాలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. మనకు నచ్చిన మోడల్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బ్యాంగిల్స్కి అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే అల్లి పెట్టాను. వీటి కోసం నేను డిజైన్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే జెడ్డోసీ థ్రెడ్ అనేది తీసుకున్నాను. నేను ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి జర్దోసి థ్రెడ్ అండి. ఆ జర్దోసి థ్రెడ్ యూజ్ చేసి అయితే నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మనకి కుందన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో ఈ కుందన్స్ తోటి ఎక్కువగా బ్యాంగిల్స్ అనేవి చేస్తున్నారు కదా. అలాగే మగ్గం వర్క్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ కుందన్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటారనమాట. ఈ కుందన్స్లో అయితే చాలా కలర్స్ వచ్చాయి, అలాగే చాలా డిజైన్స్ కూడా వచ్చాయి. వీటిని యూజ్ చేసి అయితే మనం ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేయాలని చూసేద్దాం. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ట్రెండింగ్లో ఉండేదండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి కుందన్స్ సిల్క్ థ్రెడ్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే కుందన్స్ వాటి మీద డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. శారీస్ మీదకి మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేను శారీ మీదకి వేరే పేరు కూడా చేశాను, అది కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. ఇవైతే నాకు బాగా నచ్చిందండి. గ్రీన్ అనేది ఇందులో కొంచెం డల్గా కనిపిస్తుందని, ఈ గ్రీన్ అనేది ఏంటంటే చాలా షైనింగ్ ఉందన్నమాట కలరు. జర్దోసి దారం యూజ్ చేసి మనకి క్రీపర్ స్టైల్లో చేద్దాం అనుకున్నాను. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా ఉందండి, చాలా బాగా వచ్చింది నాకైతే. మనం వీటితోటి మనకు శారీ పైన పేరప్ అయితే చేసుకోవచ్చు. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనం శారీస్ పైన కానివ్వండి, డ్రెస్ పైన కానివ్వండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్లవర్ లాగా పెట్టేసి, ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ లాగా ఉందన్నమాట కుందన్ అనేది, అదొకటి స్టిక్ చేశాను అనమాట. డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా డీసెంట్గా కూడా ఉందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తే మీకే అర్థమైపోతుంది. మనకు నచ్చిన విధంగా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు. మన శారీ కలర్ని బట్టి థ్రెడ్ అనేది తీసుకోవచ్చు. నేను ఇంకొక పేరు కూడా చేశాను కదా, అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా సింపుల్గా చేశాను అనమాట, మరీ హెవీగా ఉండొద్దు అనేసి. మిడిల్లో మనం వేరే బ్యాంగిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ని బట్టి. రెడ్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, ఏదైనా బ్యాంగిల్ అనేది సన్నటివి కానీ, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మరిన్ని ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.